చూస్తాడంట, ఏదో గుచ్చుతాడంట, ఇంజక్షన్ ఇస్తా అంటాడు. స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినాయంటే నిన్న జరిగిన ముద్దనూరు ఎంపీపీ ఎలక్షన్లోనే అర్థమైంది. నాకు ఎవరు భయపడరు, నేను ఎన్ని ప్రలోభాలను అక్రమ సంపాదనతో కోట్లు పెట్టి కొనుక్కోవాలన్నా ఈరోజు నా నిజస్వరూపం బయటపడింది, ఎవరు రారని చెప్పి స్థానిక సంస్థల ఎన్నికల కోసము చంద్రబాబు నాయుడుతో మాట్లాడొచ్చినాడు 9వ తారీఖు. అరే స్థానిక సంస్థల ఎన్నికల కోసం చంద్రబాబు నాయుడు దగ్గరికి ఎందుకు పోతాడు? భయం పుట్టుకుంది ఆదినారాయణ రెడ్డికి. సార్ ఇక్కడ మమ్మల్ని మా జాతకం అంతా తెలిసిపోయింది, ప్రజలు చాలా కోపంతో ఉన్నారు, మళ్ళీ పులివెందల్లో చేసిన రాజకీయం చేసే తప్ప స్థానిక సంస్థల ఎన్నికలు గెలవలేమని చెప్పి చంద్రబాబు నాయుడుకి పోయి చెప్పుకున్నాడు. నువ్వు భయపడుతున్నావు, మేం కాదు. అంతే కదా, స్థానిక సంస్థల ఎన్నిక వచ్చిన భయం ఎందుకు? నీకు భయం పుట్టుకుంది, తిరుగుబాటు మొదలైంది, నీ అవినీతి అక్రమ సామ్రాజ్యంతో అనకొండల్లాగా తయారైపోయినావు. అందుకే ప్రజలు గుర్తించినారు కాబట్టి నీకు భయం పుట్టుకొని స్థానిక సంస్థల గురించి చంద్రబాబు నాయుడుతో మాట్లాడొచ్చినా నేను ప్రెస్లో మాట్లాడుతున్నాడు. అంటే భయం మాకు కాదు, నీకు పుట్టుకుంది భయం కాబట్టి చంద్రబాబు నాయుడు దగ్గర పోయి మొరపెట్టుకుంటున్నావు. అంటే సార్ మీ సపోర్ట్ ఇవ్వండి, నేను దౌర్జన్యంగా అక్రమ పద్ధతిలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిపితే తప్ప మేము ఇప్పుడు బయటపడలేమని. నేను ఒకటే చెప్తున్నా, ప్రతి పంచాయతీ ప్రతి మున్సిపాలిటీలో రాబోయే స్థానిక సంస్థల్లో ఖచ్చితంగా పోటీ పెడతారు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, ధైర్యంగా ఎదుర్కొంటారు. నీ అక్రమ సంపాదనతో కానీ నీ దౌర్జన్యాలకు కానీ భయపడే వాళ్ళు ఎవరు లేరు. ధైర్యంగా ఎదుర్కొంటాము, ఖచ్చితంగా పోటీ పెడతాము. నేను జిల్లా యంత్రాంగానికి కూడా తెలియజేస్తున్నా, ఆదినారాయణ రెడ్డి అంటే అబద్ధం, పొద్దున లేచి అబద్ధాలు తప్ప ఇంకొకటి చెప్పాడు. జిల్లా అధికార యంత్రాంగానికి, కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి కూడా తెలియజేస్తా ఉన్నాము, దమ్మలవణికి నియోజకవర్గంలో రేపు జరగబోయే ఎన్నికల్లో ప్రశాంతంగా జరిపేదానికి చూడండి. ఆదినారాయణ రెడ్డి మళ్ళీ పులివెందుల ఎన్నికల్లో పోతానంటున్నాడు. ముందు దమ్మలవడిలో చూడు, నువ్వు పులివెందుల వరకు అవసరంలే, నేను అవసరం లేదంట. నీ ముఖానికి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రావాలా? జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇచ్చే నీలాంటి వాళ్లకు రాజకీయ ఎంతో 151 మంది ఎమ్మెల్యేలు, అంతకుముందు నీలాంటి వాళ్ళు 60 రాజకీయ భిక్ష పెట్టిన నీలాగా ఎమ్మెల్యేలు చేసినారు. నువ్వేం చేసినావు? జగన్మోహన్ రెడ్డి గారికి వెన్నుపోటు పొడిచి తెలుగుదేశం పోయినావు. ఆడ నీతి లేని రాజకీయాలు చేసి ఎక్కడ పోయినావు? తెలుగుదేశం పార్టీకి వెన్నుపోటు పొడిచినావు, మళ్ళీ బీజేపీకి పోయినావు. నిన్న జరిగిన ఎన్నికల్లో ఏదో మాకందరికి కూడా ఒక ఇంజక్షన్ ఇస్తా అంట, సూదితో గుచ్చి ఇంజక్షన్ ఇస్తాను, నా కథ తెలుస్తాదని. నువ్వు ఇంజక్షన్ ఇచ్చినావు 2004లో, మీ అన్నకు ఒక ఇంజక్షన్ ఇచ్చినావు. 2024లో మీ అన్న కొడుకు ఒక ఇంజక్షన్ ఇచ్చినావు. 2029లో నీకు ప్రజలు సూదితో గుచ్చి ఇంజక్షన్ ఇచ్చి రాజకీయ సమాధి కడతారు, గుర్తుపెట్టుకో. రెండవది చెప్తున్నా, నేను 4 సార్లు ఓడిపోయినావు అంటున్నావు. 4 సార్లు ఓడిపోయినా, మా కుటుంబం 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాం. నీ చాప్టర్ క్లోజ్, మళ్ళీ రాసి పెట్టుకో. మళ్ళీ 5 టర్ములు మళ్ళీ మేమే ఉంటాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాబోయే ఎలక్షన్ ఏదైనా సరే వైఎస్ఆర్సీపీ పార్టీ జెండా కంటిన్యూగా ఎగురుతూనే ఉంటుంది. 2029 నుంచి ఖచ్చితంగా జెండా ఎగురుతానే ఉంటుంది. నీకు 2029లో రాజకీయ సమాధి కడతారు.